గడ్డి వాము వేస్తున్నామండి. ఈ తపాకు కూడా గడ్డి ఒక్కొక్క చోట నుంచి వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు 5-6 ఏళ్ళు నాగవర్ధన్ రెడ్డి జడ్చర్ల నుంచి ఇచ్చాడు, కొత్తకోట పెబ్బేరు నుంచి. తర్వాత మధ్యలో 1 సంవత్సరం 2 ఏళ్ళు భువనగిరి రమావత్ మా నమ్మాడు ఆయన వేసాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం మాకు యాదగిరి నుంచి వచ్చింది. యాదగిరి నుంచి కొద్దిలే యాదగిరి నుంచి ఇట్లా ఇద్దరు యాదగిరి నుంచి మా విజయవాడ అయినా అక్కడికి వెళ్ళి 180 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానంట రాఘవేంద్ర అని. ఆ రాఘవేంద్ర నాకు ఒక మంచి లారీ పంపించాడు. ఇదనమాట 270 కట్టలు. ఒక కట్ట ఇంత చొప్పున మేము తీసుకున్నాము. 270 కట్టలు లారీ వచ్చింది. చక్కగా 7-8 నెలలు వస్తుంది, 6-7 నెలలు. మంచిగా ఉంది అనమాట. గడ్డి కూడా కొనుక్కునే పరిస్థితి అనమాట. హైదరాబాద్లో కొద్దిగా లెగవాలి కొద్దిగా అంతే వేసుకొని పాప అది పనివాడు కదా. ఓకే రైట్. ఈ విధంగా మేము గడ్డి కొనుక్కుని వేసుకునే పరిస్థితి అయింది. సిటీ కదా, ఇక్కడ దొరకదు. అందుకని జాగ్రత్త. ఇద్దరు ఈ కుర్రోళ్ళు కూడా పాపం యూపీ నుంచి వచ్చారంటండి. అట్టవా మా మలయాళ సింగ్ యాదవ్ కాన్స్టిట్యున్సీ బిజ్నూర్ అట్టవా అక్కడి నుంచి వచ్చారంటే పిల్లలు యూపీ కుర్రోళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ పనివాళ్ళు మా అమీర్పేటలో ఎక్కడ దొరక్క యూపీ పనివాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ వాము వేయడానికి అక్కడి నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ బిజ్నూర్ డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి వాము వేస్తున్నారనమాట. ఇది గడ్డి వామి కథ. సంవత్సరానికి 2 లారీలు గడ్డి పెట్టిద్దండి. మన ఆరావులు చూడండి ఎత్తుతున్నాయి. ఈ ఒడ్లు కింద రావుతాయి కదండి, వాటి కోసం అట్లా. సో మా గడ్డి వామి కథ ఇది. ఇవాళ వేస్తున్నాము. నాకు కెమెరా నేను తీస్తాను. ఓకే, నేను తీసుకున్నాను కెమెరా. ఇదండి, చూశారు కదా. ఇట్లా ఖాయం చేసుకొస్తాం అనమాట. కింద వరకే 6 వరుసలు వేసుకొచ్చాము, పైకి వచ్చేదానికి 3 వరుసలు వచ్చింది. ఈ 3 వరుసలతో ఇట్లా గోపురం లాగా వేసి ఖాయం చేసుకొచ్చేసేస్తాం. ఇట్లా గోపురం లాగా అవుతుంది అనమాట. ఇప్పటికి 7వ వరుసలో 0 చేసేసాం. సో గడ్డివామి కష్టమేనండి. ఇదివరకు అంటే పెద్దవాళ్ళు మన ఊళ్ళల్లో మంచి పనివాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు విడిగడ్డి చక్కగా వేసి కింద నుంచి చేసుకొచ్చేవాళ్ళు. ఏమో పలకలకి చూశారు కదా, ఇట్లా స్క్వేర్గా ట్రాక్టర్లతోనే గడ్డి మోపులు కట్టారు. అవి తీసుకొచ్చి వేయటం అయిందనమాట. కొద్దిగా మాకు ఏంటంటే ఈజీ అయిపోయింది. ఇది మేము 10 గంటలు మొదలు పెట్టాము, 1 గంటకు అలా 3 గంటలు అయిపోయింది వామేయటం. ఇది అనమాట. మాకు తప్పదండి. ప్రతి సంవత్సరం 2 లారీలు గడ్డి పట్టిద్ది. ఆవులు గొర్రెలు, ఆవులు గేదెలు, మాకు ఒంగోలు గిత్త, పొంగనూరోడు, ఇవన్నీ దూడలు, వీటన్నిటితో ఏంటంటే మాకు తప్పట్లేదండి. అందుకని మేము ఒక 2 లారీలు కొనాల్సి వస్తుంది. ఒక 50,000 రూపాయలు అదే గడ్డే పడుతుంది నాకు. అది ఇట్లా వేసుకుని ఈ యాక్చువల్గా అయితే మేము మే కల్లా వేసేసామండి. ఈసారి ఎందుకో లేట్ అయింది. లేట్ అవటం మూలాన్ని ఇదిగో జూన్ కల్లా వేస్తున్నాం. ఇప్పుడు వానలు, ఇప్పుడు వేయకూడదు, ముందే వేసేసుకోవాలా మే కల్లా. అది హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన తోటలో మన గడ్డి వామ అండి. ఇది మహువా అండి. ఇది మహువా అంటే విప్ప. అది ఇది మన షెడ్, మన ఆవుల షెడ్లు. ओमपाल कौन सा डिस्ट्रिक्ट आपका? बिजनूर। वेरी गुड। मैं ओमपाल, मैं बिजनूर वाला। चलो ఓకే సార్. అట్లా వేసుకుని ఖాయం చేసుకొచ్చేస్తున్నారండి. ఇట్లా గోడుగా వేసేసి ఇట్లా పైకి వచ్చి ఖాయం చేసేస్తే ఇక దాని మీద మేము ఏం చేస్తామంటే ప్లాస్టిక్ షీట్లు, అది అక్కడ ఉండే చూసారా ప్లాస్టిక్ షీట్లు, ఆ షీట్లు ఇదిగో ఈ షీట్లు ఈ కప్పెట్టేసేయాలండి. లేకపోతే ఏంటంటే తడిసిపోద్ది. ఈ మధ్యలో గ్యాపుల్లోకి వాన వచ్చి తడిసిపోకుండా అట్లా ఆ విధంగా మేము కప్పెట్టేసుకుంటామండి. ఇది అందుకనే జనాలు ఏంటంటే ఇవన్నీ జాగ్రత్త, చంద్రయ్య జాగ్రత్తమ్మ, ఈ గడ్డి వాములు ఇవన్నీ ఈ పశువులు ఈ గోలంత ఎందుకులేనే ఇవాళ రేపు వ్యవసాయం జనాలు మానేసి అంతా కొనుక్కు తినటం నేర్చుకున్నారనమాట. రైతులు కూడా మిల్లుల్లో బియ్యం తీసుకొచ్చి తినటం నేర్చుకున్నారు. అది వ్యవసాయం అందుకనే వదిలేస్తున్నారు. ఇదంతా తప్పదండి. మనకేంటంటే మంచి ఆహారం కావాలంటే మంచి పంట పండించుకోవాలి.
ఆవులు పెంచుకోవాలా, కోళ్ళు పెంచుకోవాలా, గొర్రెలు పెంచుకోవాలా. ఇవన్నీ చేస్తేనే నీకు బాయ్ ఊపర్ చాలా బాయ్ ఊపర్ రాకో. నువ్వు పట్టుకో కొద్దిగా జాగ్రత్త ముందుకు పోకూడదు. దబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. क्या नाम है जी? गौरव गौरव गौरव. ओके आपके బిజినూర్ ఓకే. పిల్లలంతా పాపం కష్టపడతారండి, వస్తారేడా. కాకపోతే ఏంటంటే అలివి కాని రేట్లు చెప్తారు. ఇక్కడ మనూరు వచ్చి కూడా వీళ్ళు ఎక్కడెక్కడ రేట్లు చెప్పి क्या नाम है? అమన్. వెరీ గుడ్ వెరీ గుడ్. చలో అమన్ అంట, బిజినూర్ అమన్. అది ఉత్తరప్రదేశ్. వీళ్ళంతా చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తెరుగుకి. మా ఊరు 20 మంది వచ్చారు. మొన్న ఘనజీవామృతం కూడా ఏళ్ళ చేత పోయించారండి. గుత్తకిచ్చేసాను 10 ఏళ్ళు. శుభ్రంగా వాళ్ళే 13 టిప్పర్లో శుభ్రంగా తెగబోసేసేసారు. అదే కానీ లూజ్ గడ్డి కూడా పైన కప్ప వేయాల. ఆ లూజ్ గడ్డి వేసేసి మధ్యలోకి వేసేసి ముందు దాని మీద ఉప్పు వేయి. అది ఉప్పు కూడా వేస్తామండి. ఉప్పు ఎందుకు వేస్తామంటే అది మంచి రుచి వచ్చింది. అట్లా ముందు కొంచెం ఉప్పు వేసుకుని లక్ష్మి కొద్దిగా ఉప్పు ప్యాకెట్లు వేయమ్మా. ఎవరు లేరా? ఉప్పు ప్యాకెట్లు తీసుకొచ్చి పలచగా చల్లేసేసి దాని మీద మళ్ళా పలచగా వేసేసి కర్రబెట్టాలి చేసేసేసి. ఇది మా గడ్డి వామి కథ అండి. ఇది 270 మోపులతో ఇవాళ గడ్డి వామి. అక్కడి నుంచి మొత్తం ఒకటి వేసురా. మొత్తం ఇట్లా ఉప్పేసేస్తామండి. ఉప్పేస్తే ఏంటంటే బాగా తింటాయండి, కొంచెం రుచిగా ఉండి. జనపకట్టెల్లో కూడా ఉప్పేసేవాళ్ళం చివరికి. అసలు ఏం చేయాలంటే 4 వరుసలో గడ్డి వేసిన తర్వాత మధ్యలో జనపకట్టెలు పెట్టేవాళ్ళం. జనపకట్టెలు అంటే జనువు కట్టెలు. ఆ జనప మోపులు వేసేవాళ్ళం. అవి వేసి దాని మీద మళ్ళీ గడ్డేసి ఉప్పు పరుచుకొచ్చేవాళ్ళం అండి. ఉప్పు ఇట్లా చల్లేవాళ్ళం. ఎందుకంటే ఈ ఉప్పుతో ఉండేతలకి ఏంటంటే కొద్దిగా రుచి వచ్చి మన గేదెలు పశువులు తింటాయండి. అది అట్లా అనమాట. పలచగా పెడితే ఏంటంటే ఉప్పు కొంచెం రుచి కదా అట్లా. అది ఐసా बस 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 बस. और कितना है भाई? और 15 కాయం కరు కాయం చేసేసేయండి అమ్మా. 15 గంట జాగ్రత్త, అది అక్కడే ఉంటుంది. ఓకే. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన గడ్డివామి కథ అండి. ఈ గడ్డివామి ఎక్కడ ఉందంటే ఇదిగో మన ఆవుల షెడ్ పక్కన ఉంది. ఆవుల షెడ్ లోపల ఉన్నాయి చూశారు కదా. అది ఇదంతా ఖాయం చేస్తామండి. పైన నున్నగా వేసి సమానం చేసుకుంటాం. ఇదంతా మనకి చుట్టూతో చెట్లు చూసారా ఎట్టుందో. ఇది మహువా చెట్టు, వెప్ప. ఇదంతా కింద అంతా మన ఇది చూడండి ఎట్టా ఒడ్లెట్ట ఏరుతున్నాయి చూసారా. అవి మన ఫుడ్ ఫారెస్ట్. అదండి మన ఫుడ్ ఫారెస్ట్ చూశారు కదా. పనస చెట్టు చూడండి, అదంతా పింక్, తాయి పింకు. ఎంత బాగుంది చూసారా. ఫుడ్ ఫారెస్ట్ అద్భుతం. పచ్చటి ఎవర్ గ్రీన్. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ కొద్ది దూరంలో ఇక్కడే మన ఆవు పెండ గుట్ట. ఇట్లా ఓకే ఓకే. థ్యాంక్ యూ ఓంపాల్. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. एक मिनट है रे उधर रखो, इधर रखो. ऐसा. क्या नाम है तू? क्या नाम है? बिकुल. हाँ बिकुल 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 अंट मावाड़ बिजनूर बिकुल. రైట్ 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 రైట్. లక్కీ ఫెలోస్. పోనీలే, మనిషికి వాళ్ళ బాగానే పడిందండి. కూళ్ళు బాగానే పడ్డాయి ఇలాంటి కొడుకులకి. పోనీలే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పళ్ళ చెట్ల మధ్య ఇదిగో ఈ వృక్ష ప్రపంచంలోనే మన ఈ వామ్ అండి. ఇది మనకు దాగా ఎక్కడ లేదు. ఈ వామ్ ప్లేసే మనకు దాగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో చంద్రయ్య రెడ్డి వామ్ వేసుకున్నాం మేము ముగ్గురమే ఇవాళ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.